సో కరెంట్ అఫైర్స్ 2022 జనవరి 24 గురించి డిస్కస్ చేయబోతా ఉన్నాం. భారత్ మయన్మార్ సరిహద్దులకి సంబంధించి కంచె అంశం అనేది తెర మీదకి వచ్చింది, ఫెన్సింగ్. సో భారత్ మయన్మార్కి సంబంధించినటువంటి సరిహద్దు ఎంత, సరిహద్దును పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు ఏంటి, ఫెన్సింగ్ ఆలోచన వెనుక ఉద్దేశం ఏంటి, సో ఇలాంటి అన్ని అంశాలను కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక భారత్ మరియు క్యూబాకి సంబంధించినటువంటి ఒప్పందం అనేది జరిగింది. ఈ భారతదేశం క్యూబాకి సంబంధించినటువంటి ఒప్పందం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుంది, సో క్యూబా భారత్కి సంబంధించినటువంటి సంబంధాలు ఏంటి అనేది ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇక ఆరోగ్య మైత్రి డిజాస్టర్ మేనేజ్మెంట్ క్యూబ్ అనేది అయోధ్యలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ కోసం దీనిని గురించి డిస్కస్ చేస్తాం. ఇక తెలంగాణతో పాటు ఇతర నియామకాలు కొన్ని ఉన్నాయి, సో ఈ అంశాలను గురించి డిస్కస్ చేస్తాం. అలాగే ఎస్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ గురించి, ఇతర అంశాలను గురించి ఈ క్లాస్ ద్వారా మనం క్లియర్గా డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఇక ఐకాన్ ఇండియా ఈరోజు మెంటర్షిప్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది, కాంటెంట్ని యాప్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్కి సంబంధించి మనం ప్రీవియస్ డే షెడ్యూల్స్ ఇచ్చినాం, ఇప్పుడు మెటీరియల్స్ కూడా ఇవ్వడం జరిగింది. రేపు ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి, ఆ ఎగ్జామ్స్కి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీరు గ్రూప్ 1 తీసుకున్నా, గ్రూప్ 2 తీసుకున్నా, ఈఓ సిడిపిఓ తీసుకున్నా 100 రోజుల ప్రణాళికతో 100 రోజుల పాటు ఏం చదవాలి, ఎలా చదవాలి, దానికి సంబంధించిన మెటీరియల్ ఏంటి అనేటువంటి టెన్షన్స్ లేకుండా ఇవి చదివిన అనంతరం ఎగ్జామ్స్ రాస్తూ మీ పర్ఫార్మెన్స్ని మీరే ఒక పారామీటర్ వేసి కొలుచుకునే విధంగా ఈ కోర్సెస్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ మెంటర్షిప్స్ కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పటికే చాలామంది రిజిస్టర్ చేసుకున్నారు, కానీ వారు ఒకవేళ కావాలనుకున్న వారు ఎవరున్నా కూడా ఐకాన్ ఇండియా యాప్ ద్వారా రిజిస్టర్ అవ్వండి. ఇక నెక్స్ట్ మనం మాట్లాడబోతున్నటువంటి ఫస్ట్ టాపిక్ ఏంటి అని అంటే భారత్ మయన్మార్కి సంబంధించినటువంటి సరిహద్దు అంశం గురించి మాట్లాడదాం. భారత్ పాకిస్తాన్ నుంచి ఇక్కడ మయన్మార్, బంగ్లాదేశ్ వరకు కూడా చాలా దేశాలతో సరిహద్దులను పంచుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ సరిహద్దులకి సంబంధించి ఇండియా బార్డర్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఇవి మనకి జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా కరెంట్ రిలేటెడ్ జోగ్రఫీకి సంబంధించినవి కాబట్టి వీటి మీద మనం ఎక్కువ ఫోకస్డ్గా ఉండాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి. సో దీనికోసం మనం మాట్లాడబోతున్నటువంటి టాపిక్ ఏమిటి అని అంటే భారత్ మయన్మార్ సరిహద్దు అని అంటారు. భారత్ మయన్మార్ సరిహద్దు. సో ఈ భారత్ మయన్మార్ సరిహద్దు ఏదైతే ఉందో ఈ సరిహద్దుకి సంబంధించి ఈ సరిహద్దులలో కంచె వేస్తాము, ఫెన్సింగ్ వేస్తాము అని చెప్పేసి ఎవరు ప్రకటించారు, ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాము అని చెప్పేసి అని అంటే భారత హోం మంత్రిత్వ శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్న బాధ్యతలను నిర్వహిస్తున్న అమిత్ షా గారు ప్రకటించడం జరిగిందిరా. ఇది ప్రస్తుత కరెంట్ అఫైర్స్ అంశం. ఓకే, సో ఇటీవల భారత్ మయన్మార్ సరిహద్దుకి సంబంధించి ఫెన్సింగ్ వేసేటువంటి విధానాన్ని పరిశీలిస్తున్నామని ప్రకటించినది ఎవరు అని ఎక్కడైనా క్వశ్చన్ వస్తే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ అమిత్ షా గారు అని చెప్పేసి చెప్పాలిరా. ఈయన మన భారతదేశానికి హోం మంత్రిత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న అంశం మీ అందరికీ తెలిసిందే. అయితే మరి భారత్కి మయన్మార్కి సంబంధించి ఎన్ని కిలోమీటర్ల మేర ఈ కంచెను లేదా ఈ ఫెన్సింగ్ని వేసేందుకు భారత ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది అని అడిగితే కొంచెం డెప్త్ ఇక్కడ కిలోమీటర్ల డిస్టెన్స్లో మనం బార్డర్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది. సో మరి భారత్కి సంబంధించి అలాగే మయన్మార్కి సంబంధించినటువంటి ఈ సరిహద్దు అంశాలలో మొత్తం 1643 కిలోమీటర్ల మేరరా. ఇగో మనకి మయన్మార్కి మధ్యన ఉన్నటువంటి మొత్తం దూరం ఎంత బార్డర్ పరంగా అనంటే 1643 కిలోమీటర్లురా. ఈ 1643 కిలోమీటర్ల మేరన ఫెన్సింగ్ వేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు భారత్ మయన్మార్ సరిహద్దు ఎంత దూరము అని అంటే 1643 అంటున్నాం. ఈ 1643 కిలోమీటర్లకి సంబంధించి కూడా భారత్ ఫెన్సింగ్ వేయాలి అని చెప్పేసి ప్రణాళికలో ఉన్నది అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అయితే ఇప్పుడు మనం భారత్కి సంబంధించినటువంటి
దేశాలు సరిహద్దు దేశాలను గురించి ఒకసారి ఆలోచిస్తే మనం వాయువ్యంగా ఉన్నటువంటి పాకిస్తాన్ మనకి సరిహద్దు దేశమే, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు దేశమే, చైనా సరిహద్దు దేశమే, నేపాల్ సరిహద్దు దేశమే, భూటాన్ సరిహద్దు దేశమే, అలాగే బంగ్లాదేశ్, మయన్మార్ ఇవన్నీ కూడా మన భారతదేశానికి సరిహద్దు దేశాలు రా. అయితే భారతదేశానికి సరిహద్దు దేశాలుగా ఉన్నటువంటి ఎన్ని దేశాలతో భారత్కి ఫెన్సింగ్ అనేది ఆల్రెడీ ఉంది అని అడిగింది అనుకుందాం. ఈ ఇష్యూను బేస్ చేసుకొని ఇప్పుడు ఫెన్సింగ్ అనేటువంటి అంశం భారత్ మయన్మార్ మధ్యన ఉన్నటువంటి ప్రస్తుత అంశం. ఈ అంశాన్ని బేస్ చేసుకొని భారత్ ఇలా ఆలోచిస్తుంది ఫెన్సింగ్ కోసం. మరి ఆల్రెడీ భారత్కి ఏ దేశాలతో ఫెన్సింగ్ అనేది ఆల్రెడీ నిర్మించబడి ఉంది సరిహద్దులలో అని అడుగుతారు. అలా అడిగితే 2 దేశాల పేర్లు చెప్పాలరా. ఒక దేశం వచ్చి పాకిస్తాన్తో మనకి ఈ బార్డర్ వెంబడి ఫెన్సింగ్ అనేది ఉన్నది. మరొక దేశం వచ్చి ఏది అని అంటే బంగ్లాదేశ్తో మనకి సరిహద్దు వెంబడి ఫెన్సింగ్ ఉన్నది అనేటువంటి అంశాన్ని మనం ప్రధానంగా గుర్తించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏ దేశాలతో భారత్ సరిహద్దు కంచెలను కలిగి ఉన్నది అని అంటే 2 దేశాలు అంటున్నాం. ఒకటి పాకిస్తాన్, 2 బంగ్లాదేశ్ అని అంటున్నాం. సో మరి పాకిస్తాన్, బంగ్లాదేశ్ తర్వాత ఏ దేశంతో ఈ ఫెన్సింగ్ వేసే విషయంలో ఆలోచనలో ఉంది భారత్ అంటే మయన్మార్ అని చెప్పాలి. సరే, ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించి ఎంత మేర ఈ ఫెన్సింగ్ ఉంది అనేటువంటి అంశం వస్తే పాకిస్తాన్ మొత్తం సరిహద్దు తెలియాలరా. నేను ఇక్కడ మీకు పాకిస్తాన్కి సంబంధించినటువంటి అంశాలను కూడా క్లియర్ చేస్తూ ఉన్నా. ఒకసారి ఫెన్సింగ్ అనేటువంటి అంశం వస్తే మీకు ఈ 3 దేశాలను ప్రధానంగా గుర్తుంచుకోండి. పాకిస్తాన్కి భారత్కి మధ్యన ఉన్నటువంటి మొత్తం సరిహద్దు ఎన్ని కిలోమీటర్లు అని అంటే 3323 కిలోమీటర్లు రా. 3323 కిలోమీటర్లు అని అంటున్నాం. ఇక ఇందులో ఫెన్సింగ్ వేయబడింది ఎన్ని కిలోమీటర్ల మేర ఈ 2 దేశాలకి సంబంధించి ఫెన్సింగ్ అనేది నిర్మించబడి ఉంది అని అంటే మనం చెప్పాల్సింది 2041 కిలోమీటర్లు రా. ఇగో ఫెన్సింగ్ ఎంత ఉంది అని అంటే 2041 కిలోమీటర్లు ఫెన్సింగ్ అనేది పాకిస్తాన్తో భారత్కి ఉన్నటువంటి సరిహద్దు. ఇక మొత్తం సరిహద్దు ఎంత అని అంటే 3323 కిలోమీటర్లు అని అంటున్నాం. ఫెన్సింగ్ ఎంత అని అంటే 2041 కిలోమీటర్లు అంటున్నాం. ఈ 2 అంశాలను మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. సరిహద్దులకి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఈ దేశాలు, భారతదేశానికి సంబంధించి సరిహద్దు దేశాలు, వాటికి సంబంధించినటువంటి కిలోమీటర్స్ అడుగుతారు, లేదంటే స్టేట్మెంట్ లెవెల్లో అడుగుతారు. మీరు గ్రూప్ 1 రాసినా, గ్రూప్ 2 రాసినా ఇలాంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం మీకు ఉంటాయిరా. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక దేశంతో కూడా మనకి సరిహద్దు వెంబడి ఫెన్సింగ్ ఉంది అని అంటున్నాం. సో అలా ఉన్నటువంటి దేశం మరొకటి ఏంటి అని అంటే బంగ్లాదేశ్ రా. సో మరొక దేశం ఏమని అంటున్నాం? బంగ్లాదేశ్ అని అంటున్నాం. ఇగో ఈ బంగ్లాదేశ్తో కూడా భారతదేశానికి సరిహద్దు వెంబడి ఫెన్సింగ్ అనేది ఉంది. అయితే బంగ్లాదేశ్తో భారత్కి సంబంధించి మొత్తం ఎన్ని కిలోమీటర్ల బార్డర్ ఉంది, సరిహద్దు ఉంది అని అడిగితే మొత్తం 4096 కిలోమీటర్లు రా. ఎంత అని అంటున్నాం? 4096 కిలోమీటర్ల మేర భారత్కి బంగ్లాదేశ్కి మధ్యన సరిహద్దు ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తించాలి. మరి ఇందులో ఎంత మేర ఫెన్సింగ్ వేయడం జరిగింది సార్ అని అంటే 3141 కిలోమీటర్లు రా. 3141 కిలోమీటర్లు ఏమున్నది అని అంటే ఫెన్సింగ్ ఉన్నది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోండి. ఇగో ఈ 2 అంశాలు కూడా నేను ఎందుకు ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను అని అంటే భారత్ మయన్మార్ మధ్యన ఈ 1643 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ లేదా కంచెను వేసేందుకు భారత ప్రయత్నాలను వెలువరించినటువంటి నేపథ్యంలో ఇగో ఈ 3 దేశాలకి సంబంధించి మనం సరిహద్దు ఫెన్సింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా మిమ్మల్ని క్వశ్చన్ సరిహద్దులు, వాటికి సంబంధించినటువంటి కంచెల పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఇగో దీనికి మీరు ఆన్సర్ చాలా క్లియర్గా ఇవ్వగలుగుతారని నేను నమ్ముతా ఉన్నా. ఓకే, ఇక రైట్. ఇక నెక్స్ట్ మరి భారత్కి మయన్మార్కి సంబంధించిన అంశాలను గురించి మాట్లాడాల్సి వస్తే ఈ 1643 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు ఏమిటి అని అడుగుతారా. ఇప్పుడేమో దేశాల పాయింట్ ఆఫ్ వ్యూలో సరిహద్దులను గురించి అడిగారు, ఫెన్సింగ్ గురించి అడిగారు. క్వశ్చన్ అలా కాకుండా భారత్కి మయన్మార్కి మధ్యన ఉన్నటువంటి సరిహద్దు 1643 కిలోమీటర్ల వెంబడి ఫెన్సింగ్ వేసేందుకు భారత్ ప్రయత్నిస్తూ ఉంది. ఇప్పుడు మయన్మార్తో సరిహద్దును పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు ఏమిటి గుర్తించండి విత్ కిలోమీటర్ వైజ్ అని అన్నాడు అనుకోండి, మనం ఆన్సర్ చేయగలిగేలాగా
మనం చదవాల్సి ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇలా అడుగుతూ ఉన్నారు, మీరు ఇలా చదవడానికి ప్రయత్నం చేయండి. అయితే దీనికి సంబంధించి మనం రాష్ట్రాలను గురించి చెప్పాల్సి ఉంటుంది. ముందుగా దీనికి సంబంధించి అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే మనకి ఈశాన్య భారతదేశంలో ఈశాన్యం సైడ్ ఉన్నటువంటి మయన్మార్కి సరిహద్దును కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అని అంటే అరుణాచల్ ప్రదేశ్ అని అంటున్నాం రా. ఇప్పుడు ఒకసారి రాష్ట్రాలను గురించి మాట్లాడాల్సి వస్తే అరుణాచల్ ప్రదేశ్ అని అంటున్నాం. ఈ అరుణాచల్ ప్రదేశ్ అనేది ఎంత సరిహద్దుని మయన్మార్ దేశంతో భారత్ తరపున పంచుకుంటా ఉంది అని అంటే 520 కిలోమీటర్లు రా. ఇగో 520 కిలోమీటర్ల దూరంతో సరిహద్దును పంచుకుంటున్నటువంటి రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక దీని తర్వాత మరొక రాష్ట్రం ఏమిటి సార్ అని అంటే నాగాల్యాండ్ అని అంటున్నాం రా. ఈ నాగాల్యాండ్ రాష్ట్రం ఎంత అని అంటే 215 కిలోమీటర్లు సరిహద్దును పంచుకోవడం జరుగుతూ ఉందిరా. ఏమని అంటున్నాం? నాగాలకి సంబంధించినటువంటి నాగాల్యాండ్ అని అంటున్నాం. ఈ నాగాల్యాండ్ రాష్ట్రం అనేది 215 కిలోమీటర్ల దూరాన్ని మయన్మార్ దేశంతో భారతదేశం తరపున సరిహద్దును పంచుకుంటున్నటువంటి రాష్ట్రంగా మనం గుర్తించాల్సి ఉంటుందిరా. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక రాష్ట్రం ఏమిటి సార్ అని అంటే మణిపూర్ అని అంటున్నాం రా. ఇగో ఈ మణిపూర్ రాష్ట్రం ఎంత సరిహద్దును పంచుకుంటుంది అని చెప్పేసి అడిగారు అనుకోండి. ఇగో మణిపూర్ రాష్ట్రం 398 కిలోమీటర్ల దూరంతో మయన్మార్ దేశానికి సంబంధించి సరిహద్దును భారతదేశం తరపున పంచుకుంటుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ 4వ రాష్ట్రం ఏమిటి అని అంటే మిజోరాం అని అంటున్నాం రా. 4వ రాష్ట్రం ఏమంటున్నాం? మిజోరాం అని అంటున్నాం. ఇగో ఈ మిజోరాం అనేటువంటి రాష్ట్రం కూడా సరిహద్దును పంచుకుంటా ఉంది. 510 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్నటువంటి రాష్ట్రం మిజోరాం రాష్ట్రంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఇలా అరుణాచల్ ప్రదేశ్ 520 కిలోమీటర్లు, నాగాలాండ్ 215 కిలోమీటర్లు, మణిపూర్ 398 కిలోమీటర్లు, మిజోరాం 510 కిలోమీటర్ల మేర మయన్మార్ దేశంతో సరిహద్దులను పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలుగా గుర్తుంచుకోండి. క్వశ్చన్ సింపుల్. ఇగో ఇటు ఈ రాష్ట్రాలను ఇచ్చి ఇవి సరిహద్దును మయన్మార్తో పంచుకుంటున్నాయా లేదా అని అడుగుతారు. లేకపోతే మయన్మార్కి సంబంధించి సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు అవి పంచుకుంటున్నటువంటి సరిహద్దు కిలోమీటర్ల దూరంలో సరిగా గుర్తించండి అని అడుగుతారు. అలా క్వశ్చన్ అడిగితే మనం చెప్పాల్సింది అరుణాచల్ ప్రదేశ్ 520 కిలోమీటర్లు, నాగాలాండ్ 215 కిలోమీటర్లు, మణిపూర్ 398 కిలోమీటర్లు, మిజోరాం 510 కిలోమీటర్ల మేర భారత తరపు నుంచి మయన్మార్తో సరిహద్దును పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలుగా గుర్తుంచుకోండి. ఇలా చేస్తే ఆన్సర్ రైట్ అవుతుంది. సో ఇలా ఇగో ఈ అంశాలన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. అయితే భారతదేశానికి మయన్మార్కి సంబంధించి వీసా ప్రాసెసింగ్లో ఒక ఫెసిలిటీ అనేది ఉందిరా. సో అంటే ఎవరైనా భారతదేశానికి మయన్మార్ నుంచి ఫ్రీగా రావచ్చు. ఎన్ని కిలోమీటర్ల వరకు రావచ్చు అని అంటే భారతదేశానికి సంబంధించినటువంటి బార్డర్స్ దాటి 16 కిలోమీటర్ల వరకు ఫ్రీగా రావచ్చు. దీనిని గురించి ఏ యాక్ట్ చెప్తున్నది అని క్వశ్చన్ అడుగుతారు. సో ఇప్పుడు భారత్కి సంబంధించి ఈ ఈశాన్య ప్రాంతంలో బాగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు భారత్ మయన్మార్ మయన్మార్ మధ్యన పాస్పోర్ట్ వీసా లేకుండా ఎంత అనంటే ఒక 16 కిలోమీటర్ల వరకు రావచ్చు అని అంటున్నాం. దీని గురించి చెప్తున్నటువంటి అగ్రిమెంట్ ఏమిటి అని అడుగుతారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రిమెంట్ గురించి అడగడానికి అవకాశం ఉంటుందిరా. అదే ఫ్రీ మూమెంట్ అగ్రిమెంట్ రా. సో భారత్కి మయన్మార్కి మధ్యన ఫ్రీ మూమెంట్ అగ్రిమెంట్ ఉందా అని అడుగుతారు రా. సో ఈ ఫ్రీ మూమెంట్ అగ్రిమెంట్ అనేటువంటిది వస్తే ఇది భారత్కి మయన్మార్కి మధ్యన ఉంది అనేటువంటి అంశాన్ని మీరు ఆన్సర్గా చేయండి. సో ఇలా ఈ ఫ్రీ మూమెంట్ అగ్రిమెంట్కి సంబంధించి భారతదేశంలోకి మయన్మార్కి సంబంధించినటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి వారి అవసరాల కోసం ఒక 16 కిలోమీటర్ల మేర బార్డర్ను దాటి భారతదేశంలోకి రావచ్చు. ఇలా చెప్తున్నటువంటి అగ్రిమెంటే ఫ్రీ మూమెంట్ అగ్రిమెంట్ అని అంటున్నాం. సో ఇలా భారతదేశానికి సంబంధించి యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేది ఉన్నదిరా. ఇది ఎప్పుడు వచ్చింది అని అంటే 2018లో వచ్చిందిరా. ఇగో యాక్ట్ ఈస్ట్ పాలసీకి సంబంధించి
యాక్ట్ ఈస్ట్ పాలసీ మయన్మార్తో ఉన్నది అని అంటున్నాం. ఈ 2018లో వచ్చినటువంటి ఈ యాక్ట్ ఏం చెప్తా ఉంది అని అంటే భారత్కి మయన్మార్కి మధ్యన ఉన్నటువంటి ఈ ఫ్రీ మూమెంట్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, ఫ్రీ మూమెంట్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దీనిని తొలగించాలి అని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉందిరా. సో ఇలా ఈ ఫ్రీ మూమెంట్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి అంశాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ అంశం గురించి మయన్మార్ అనేటువంటి అంశం తెర మీదకి వచ్చినప్పుడు అడగడానికి అవకాశం ఉంది కాబట్టి దీనిని మనం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇక్కడ భారత్కి మయన్మార్కి సంబంధించి ఫ్రీ మూమెంట్ కోసం వచ్చినటువంటి ఈ అగ్రిమెంట్ ఏ ఇయర్లో రావడం జరిగింది అని అంటారా. సో ఇది మొట్టమొదటిసారి ఈ ఫ్రీ మూమెంట్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు వచ్చింది అని క్వశ్చన్ అడిగితే 1970లో ఇది తీసుకురావడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఈశాన్య ప్రాంతంలో మనం చెప్పినటువంటి 4 రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ కానీ, నాగాల్యాండ్ కానీ, మిజోరాం కానీ, మణిపూర్ కానీ ఈ రాష్ట్రాలకి సంబంధించి బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతాలతో సాంస్కృతిక, వివాహ, ఇతర సంబంధాలను కలిగి ఉంటారు. అలాంటి విషయాలలో వారికి వెసులుబాటుని ఇచ్చేందుకోసం మయన్మార్తో భారత్ సంబంధాలు ఇలా ఫ్రీగా ఒక 16 కిలోమీటర్లు ఆ బార్డర్ గ్రామాల ప్రజలు వెళ్ళి వచ్చేందుకోసం 1970లో ఫ్రీ మూమెంట్ అగ్రిమెంట్ అనేది ఇరు దేశాల మధ్యన జరిగిందిరా. సో అలా జరిగినటువంటి ఈ అంశాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. దీన్నే రీకన్సిడరేషన్ ఆఫ్ ఫ్రీ మూమెంట్ అని అంటారు. సో RFM అని చెప్పేసి పిలుస్తారు. దీనిని ఫ్రీ మూమెంట్ అగ్రిమెంట్ కాకుండా RFM అని అంటారు. RFM 1970 ఏ దేశాల మధ్యన వచ్చింది అని అంటే భారత్ మయన్మార్ అని గుర్తుంచుకోండి. ఓకే, ఇగో ఇలా కూడా అడగొచ్చు, బట్ ఎలా అడిగినా మీరు ఆన్సర్ అనేది అయితే చెయ్యాలి. సో ఈ RFMని ఏమని అంటున్నాం అంటే రీకన్సిడరేషన్ ఆఫ్ ఫ్రీ మూమెంట్ అగ్రిమెంట్ అని అంటున్నాం. సో ఇలా ఈ పాయింట్ని చాలా స్ట్రాంగ్గా గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఓకే, మరి ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి రీకన్సిడరేషన్ ఆఫ్ ఫ్రీ మూమెంట్ అగ్రిమెంట్ అనేది ఎప్పుడు సవరించబడింది అని అంటారా. ఇది 1970లో వచ్చింది అని అంటున్నాం. మరి 1970లో వచ్చినటువంటి దీనిని ఎప్పుడైనా సవరించారా అని చెప్పేసి కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే సో దీనిని 2016లో సవరించడం జరిగింది అని గుర్తుంచుకుంటారా. ఎప్పుడు అని అంటున్నాం 2016. వెరీ గుడ్. ఇగో 2016లో దీన్ని సవరించారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇగో ఇలా సవరించినటువంటి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సవరించారు. సో దీన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఇలా సవరించినటువంటి రీకన్సిడరేషన్ ఆఫ్ ఫ్రీ మూమెంట్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఇది 1970లో వచ్చింది, 2016లో సవరించారు. ఇది భారత్కి మయన్మార్కి మధ్యన ఉన్నది. భారతదేశానికి సంబంధించినటువంటి భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాల్లోకి 16 కిలోమీటర్ల మేర ఎలాంటి వీసా లేకుండా వీరు రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి రీకన్సిడరేషన్ ఆఫ్ ఫ్రీ మూమెంట్ అగ్రిమెంట్. సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతారా. అలా క్వశ్చన్ అడిగితే మీరు ఈజీగా ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది రైట్. ఇక ఈ కంచె పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఈ అన్ని అంశాలను కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చాలా కీలకమైనటువంటి పాయింట్స్ని మీకు దీంట్లో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. రైట్, ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడబోతున్నటువంటి టాపిక్ ఏంటి అని అంటే భారత్ క్యూబా ఒప్పందం గురించి మాట్లాడదాం రా. ఏమని అంటున్నాం? భారత్ క్యూబా ఒప్పందం. సో ఇటీవల భారత్కి క్యూబాకి దేనికోసం ఒప్పందం కుదిరింది అని అడుగుతారు రా. రైట్, భారత్ క్యూబా ఒప్పందం మీద మీకు క్వశ్చన్ వస్తుంది. భారత్ క్యూబా ఒప్పందం దేనికోసం కుదిరింది అని అడుగుతారు. సో భారత్ క్యూబా అనేటువంటి ఒప్పందం ఈ ఇరు దేశాల మధ్యన ఇటీవల కుదిరినటువంటి ఒప్పందం డిజిటల్ పరివర్తనకి సంబంధించినటువంటి ఒప్పందం రా. ఓకే, ఏమని అంటున్నాం? డిజిటల్ పరివర్తన కోసం, ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఈ ఒప్పందం అనేది కుదిరింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. డిజిటల్ పరివర్తన కోసం భారత్ క్యూబా రెండు దేశాలు కూడా ఈ డిజిటల్ పరివర్తన అంశాలలో సహకారాన్ని, కోఆపరేషన్ని అందించుకునేందుకోసం ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ ఒప్పందం మనకి భారత్ ఇతర దేశాలకి సంబంధించినటువంటి అంశాలు ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే,
సో క్యూబాతో ఇటీవల కుదిరినటువంటి ఒప్పందం ఏమిటి అని అంటే డిజిటల్ పరివర్తనకి సంబంధించినటువంటి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించినటువంటి ఒప్పందం అని గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. సో మరి భారతదేశం డిజిటల్ పరివర్తనకి సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి అని అంటే మన దేశంలో బ్రాడ్బ్యాండ్ హైవేస్ వస్తూ ఉన్నాయిరా. అంటే హైవేస్ని బేస్ చేసుకొని బ్రాడ్బ్యాండ్ సేవలను అందిస్తూ ఉన్నారు. దీనికోసం భారతదేశంలో కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇది డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ని భారతదేశంలో మరింత ముందుకు తీసుకెళ్తుంది. ఇక నెక్స్ట్ దీంతో పాటు మొబైల్ కనెక్టివిటీ అనేది ఎంత అద్భుతంగా ఉన్నదో మనందరికీ తెలుసు. ఇంకా ఫ్యూచర్లో బాగా మొబైల్ కనెక్టివిటీని తీసుకొచ్చేందుకు 5G లాంటి సేవలను తీసుకొచ్చేందుకు ట్రై చేస్తూ ఉన్నారు. ఇది కూడా డిజిటల్ పరివర్తనలో బాగా ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ఫ్రీ వైఫైస్ని అందించాలి అని చెప్పేసి భావించడం జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ దాంతోపాటు ఈ క్రాంతి అనేటువంటి ప్రోగ్రాం జరుగుతూ ఉంది. అలాగే ఇన్ఫర్మేషన్ ఆల్ అనేటువంటి ప్రోగ్రాం, ఐటీ ఫర్ ఆల్ అనేటువంటి కార్యక్రమం, ఈ గవర్నెన్స్, ఎర్లీ హార్వెస్టింగ్ ప్రోగ్రామ్ అనేటువంటివి భారతదేశంలో రన్ చేయబడుతున్నటువంటి ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ రా. అంటే భారతదేశానికి సంబంధించి డిజిటల్ పరివర్తనకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇలా చాలా రన్ అవుతూ ఉన్నాయి. సో ఇలా భారతదేశంతో ఇప్పుడు క్యూబా దేశం అనేది డిజిటల్ పరివర్తన ఒప్పందం చేసుకున్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇది ప్రస్తుత కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశం. మరి అసలు భారత్కి క్యూబాకి సంబంధాలు ఎప్పటి నుంచి ఉన్నాయి, భారత్ క్యూబా మధ్యన ఉన్నటువంటి సంబంధాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అనేటువంటి అంశాలను ఈ ఒప్పందం నేపథ్యంలో మనల్ని ఎగ్జామ్లో స్టేట్మెంట్ లెవెల్లో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలా క్వశ్చన్స్ అడిగితే 1959లో క్యూబా అనేటువంటిది ఒక దేశంగా ఏర్పడినప్పుడు, ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు దానిని గుర్తించినటువంటి మొదటి దేశాలలో భారత్ అనేది ఉందిరా. సో ఇరు దేశాలకి సంబంధించినటువంటి రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1959 నుంచి ఈ సంబంధాలు అనేవి మెరుగవుతూ వస్తూ ఉన్నాయి. సో ఈ సంబంధాలకి సంబంధించి ఎందుకు సరేనంటే క్యూబా అనేటువంటి కంట్రీ కమ్యూనిస్టు భావాలతోటి నడిచేటువంటి కంట్రీరా. ఇది అమెరికాకి చాలా దగ్గరగా ఉంటుంది, సరిహద్దుగా ఉంటుంది. సో ఈ క్యూబాను భారత్ గుర్తించింది. ఇలా భారత్ గుర్తించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానమైనటువంటి అంశంగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక నెక్స్ట్ దీని తర్వాత ఈ వాణిజ్యానికి సంబంధించి ద్వైపాక్షికంగా వాణిజ్యానికి సంబంధించి క్యూబాకి మనకి సంబంధించినటువంటి ద్వైపాక్షిక వాణిజ్యాల పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఫార్మాస్యూటికల్కి సంబంధించినటువంటి అంశాలు క్యూబా నుంచి మనకి దిగుమతి అవుతూ ఉన్నాయిరా. ఇక నెక్స్ట్ పొగాకు ఉత్పత్తులు కూడా క్యూబా నుంచి భారత్కి ఎక్కువగా దిగుమతి అవుతూ ఉన్నాయి. ఇక ఇతర ఎగుమతులు భారతదేశం నుంచి ఎక్కువగా ఎక్కడికి అని అంటే క్యూబాకి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇందులో ప్రధానంగా ఔషధ ఉత్పత్తులు కానీ, సేంద్రియ రసాయనాలు కానీ, ప్లాస్టిక్ ఉత్పత్తులు కానీ, వైద్య పరికరాలు, ఇంజనీరింగ్ వస్తువులు, వస్త్రలోహ ఇలాంటివన్నీ కూడా భారతదేశం నుంచి క్యూబా దేశానికి ఎగుమతి అవ్వడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో ఇలా క్యూబాకి మనకి మంచి సంబంధాలు ఉన్నవి అనేటువంటి అంశం మనం ఇక్కడ క్యూబాతో జరిగినటువంటి ఒప్పందం నేపథ్యంలో గుర్తించాల్సి ఉంటుందిరా. ఇక ప్రత్యేకంగా మాట్లాడాల్సి వస్తే ఎనర్జీ అంశం. ఇండియాను ఫ్రాన్స్ ప్యారిస్ ఒప్పందాన్ని బేస్ చేసుకొని ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ప్రారంభించడం జరిగిందిరా. గా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో క్యూబా సభ్యదేశం రా. దేంట్లో అని అంటున్నాం, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో క్యూబా అనేటువంటిది ఒక దేశం. ఈ క్యూబా సభ్యదేశంగానే కాకుండా ఏమని అంటున్నాం, క్యూబా అనేది సభ్యదేశంగా మాత్రమే కాకుండా ఇది ఈ సోలార్ అలయన్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి మళ్ళీ దీనిని విభజించడం జరిగింది. అలా విభజించినటువంటి కరేబియన్ ప్రాంతానికి ఇది వైస్ ప్రెసిడెంట్ రా. క్యూబా అనేది లాటిన్ అమెరికా క్వశ్చన్ ఎలా అడుగుతాడనేది చెప్తాం. లాటిన్ అమెరికా అలాగే కరేబియన్ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో ఈ ప్రాంతాలకి వైస్ ప్రెసిడెంట్గా క్యూబా ఉంది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇటీవల భారత్తో క్యూబా ఒప్పందం చేసుకుంది డిజిటల్ పరివర్తన కోసం. ఇంతకుముందు భారత్ తీసుకొచ్చినటువంటి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో క్యూబా పాత్ర ఏమిటి గుర్తించండి అని అంటారు. క్యూబా అనేటువంటి దేశం చిన్న దేశం అయినప్పటికీ లాటిన్ అమెరికా, కరేబియన్కి సంబంధించినటువంటి ప్రాంతాలకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వింగ్లో
వైస్ ప్రెసిడెంట్గా ఇది వ్యవహరించడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోండి. ఇలా ఎనర్జీ లెవెల్లో కూడా, ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుందిరా. ఇక నెక్స్ట్ సాంస్కృతిక సంబంధాలు కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేషన్స్ కూడా ఇరు దేశాల మధ్యన బాగున్నాయి. ఇక ముఖ్యంగా భారతీయులకి సంబంధించినటువంటి వారు క్యూబాకి సంబంధించినటువంటి మూలాలను కలిగి ఉన్నారు. ఈ క్యూబా ప్రాంతంలో భారతదేశానికి సంబంధించినటువంటి స్వతంత్ర సమరయోధులుగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ కానీ, నెహ్రూ గారు కానీ, సాహిత్యంలో ఉన్నటువంటి ఠాగూర్ గారికి మంచి ప్రాధాన్యత ఉన్నది. ఎందుకోసం సార్ అని అంటే ఇక్కడ వండేటువంటి చెరుకు తోటలలో పనిచేసేందుకు భారతీయ మూలాలు కలిగినటువంటి వారు ఒక టైంలో అక్కడికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న కూటములు, భారతీయ కూటములకి సంబంధించి, సమూహాలకి సంబంధించి ప్రాధాన్యత ఉన్నది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ అంశం అనేది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఇక నెక్స్ట్ ఈ క్యూబాకి సంబంధించినటువంటి రాజధాని ఏంటి అని అంటే హవానా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక క్యూబాకి కొన్ని సరిహద్దులు ఉన్నాయి. రాజధాని, క్యూబా రాజధాని ఏంటి అని అంటే హవానా అని అంటున్నాం రా, హవానా అని అంటున్నాం. సో ఇలా హవానా రాజధాని కలిగినటువంటి క్యూబా అనేది చిన్న దేశంగా కనబడుతుందిరా. ఎక్కడ అని అంటే లాటిన్ అమెరికాకి సంబంధించి. సో ఇప్పుడు ఇది క్యూబా దేశం అనుకుంటే ఈ నార్త్న దీనికి సంబంధించినటువంటి సరిహద్దు ఏది ఉన్నది సరే అని అంటే నార్త్, ఉత్తరానికి సంబంధించి అమెరికా ఫ్లోరిడా ఉందిరా, అమెరికా ఫ్లోరిడా ఉంది అనేటువంటి అంశాన్ని జస్ట్ గుర్తుంచుకోండి. క్యూబాకి సంబంధించిన అంశాలు ఎప్పుడో ఒకసారి మాట్లాడతాం, దీని మీద కొంచెం జాగ్రఫీ టచ్ అనేది కూడా మనకు ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ దక్షిణ వైపున ఏది ఉంది సరే అంటే ఏ దేశం ఉంది అని అంటే జమైకాకి సంబంధించినటువంటి దీవులు ఉన్నాయి రా, జమైకాకి సంబంధించినటువంటి జమైకా దీవులు ఉన్నవి అని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ పశ్చిమాన ఏముంటుంది సరే అంటే మెక్సికో ఉంటుందిరా, మెక్సికో దేశం ఉన్నది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఆగ్నేయ ప్రాంతానికి వచ్చేసరికి ఏ దేశం ఉన్నది సరే ఏ ప్రాంతం ఉన్నది సరే అంటే ఆగ్నేయంలో హైతీ ఉన్నదిరా, హైతీ అనేటువంటి దేశం ఉన్నది. సో ఇలా ఇది క్యూబా దేశానికి సంబంధించినటువంటి జస్ట్ సరిహద్దులు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి సంబంధించి ఏమైనా క్వశ్చన్ అడిగితే వీటిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది భారత్ క్యూబాకి సంబంధించి డిజిటల్ పరివర్తన కోసం జరిగినటువంటి ఒప్పందంగా వీటినన్నింటినీ కూడా మనం గుర్తించాల్సి ఉంటుందిరా. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. మనం మొన్నటి టాపిక్లో మాట్లాడినాం దేనిని గురించి అని అంటే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలకి సంబంధించిన ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలకి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడినాం. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి అవార్డ్స్ మొత్తం దేశవ్యాప్తంగా 19 మంది పిల్లలకి అందజేస్తూ ఉన్నారు. వీరు 5 నుంచి 18 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు అని చెప్పేసి మనం మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు తెలంగాణకి సంబంధించి ఎవరిని ఎంపిక చేసిర్రు కళల విభాగంలో అని అంటే కూచిపూడి నాట్యానికి సంబంధించినటువంటి పెండ్యాల లక్ష్మీప్రియను ఎంపిక చేయడం జరిగిందిరా. సో ఈ పెండ్యాల లక్ష్మీప్రియకి సంబంధించి కూచిపూడికి సంబంధించినటువంటి అంశాలను ఒకసారి క్లియర్గా మాట్లాడదాం. ఈ పెండ్యాల లక్ష్మీప్రియది ఎక్కడ అంటే మా ఊరు దగ్గరనేరా. సో ఎక్కడ సార్ అని అంటే కాజీపేట్, పెండ్యాల లక్ష్మీప్రియది. ఓకే, సో ఇప్పుడు ఈమె కూచిపూడికి సంబంధించినటువంటి ప్రావీణ్యతలో గాను ఈ ప్రైమ్ మినిస్టర్ రాష్ట్రీయ బాల పురస్కారానికి ఎంపిక అవ్వడం జరిగింది. ఈ ప్రైమ్ మినిస్టర్ రాష్ట్రీయ బాల పురస్కారాలు మొత్తం 7 విభాగాలలో అందిస్తారు అని మనం ప్రీవియస్ క్లాస్లో మాట్లాడినాం. అయితే ఇక్కడ కూచిపూడి అనేటువంటి అంశంలో ఎంపికైనందుకు గాను కూచిపూడికి సంబంధించినటువంటి అంశం మనల్ని కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారా. కూచిపూడి అనేటువంటిది ఏ గ్రామం నుంచి వచ్చింది, కూచిపూడికి సంబంధించి దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి కూచిపూడిని ముందుకు తీసుకెళ్ళినటువంటి వారు ఎవరు. సో ఈ కూచిపూడితో పాటు భారతదేశంలో ఉన్నటువంటి వివిధ నృత్యాలను గుర్తించండి. ఇలాంటి అంశాలను మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. వెరీ గుడ్. ఏపీ నుంచే ఈ కూచిపూడి అనేటువంటిది ఫేమస్. కూచిపూడికి సంబంధించినటువంటి స్థానాన్ని గుర్తించండి అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అని చెప్పేసి గుర్తిస్తాం రా. మరి ఈ కూచిపూడి అనేది ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది సార్ అని అంటే కూచిపూడికి సంబంధించినటువంటి
స్థానం ఆంధ్రప్రదేశ్. ఇగో నృత్యాలు వాటికి సంబంధించినటువంటి స్థానాలను బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఇచ్చిర్రు ప్రీవియస్ ఎగ్జామ్లో. సో ఇటీవల పెండ్యాల లక్ష్మీప్రియకి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అనేటువంటి అవార్డు రావడం జరిగింది. ఈమె కూచిపూడిలో ప్రావీణ్యం పొందింది. సో కూచిపూడిలో చేస్తున్నటువంటి సేవకు గాను అవార్డు వచ్చింది. ఈ కూచిపూడికి సంబంధించిన అంశాలను పరిగణించండి అని అంటారు. అక్కడ కష్టం స్టార్ట్ అవుతుంది. ఇక్కడి వరకు మనం ప్రిపేర్ అయి ఉన్నాం, అక్కడ కొంచెం కష్టం స్టార్ట్ అవుతుంది. బట్ ఆ కష్టాన్ని పక్కన పెట్టి మనం ఇక్కడ ఏంటి అని అంటే కూచిపూడికి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చింది అని అంటున్నాం. ఇది ఎప్పుడు బాగా ఫేమస్ అయింది సార్ అని అంటే 7వ శతాబ్దం నుంచే ఇది ప్రాచుర్యంలోకి వచ్చినట్లు చారిత్రాత్మక ఆధారాలు అనేవి చెప్పడం జరుగుతూ ఉందిరా. ఇక నాట్యశాస్త్రానికి సంబంధించి, భరతమునికి సంబంధించి, నందికేశ్వర అభినయ దర్పణానికి సంబంధించి దీన్ని ఎవరు బాగా ఫేమస్ చేశారు అని అంటే సిద్ధేంద్ర యోగి గారు మొదట దీన్ని తీసుకురావడం జరిగిందిరా. ఎవరు అని అంటున్నాం? సిద్ధేంద్ర యోగి గారు కూచిపూడికి సంబంధించినటువంటి ముఖ్యులు అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇలా దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశంగా ఈ కూచిపూడి అనేటువంటిది పరిగణించబడుతుందిరా. ఇక ఇందులో మేల్ ఆర్ ఫీమేల్ వర్షన్స్కి సంబంధించినటువంటి ప్రదర్శన అనేది కూడా చాలా అద్భుతంగా చేస్తారు. ఇక నృత్యం, కూచిపూడిలో నృత్యం అనేది ఏదైతే ఉంటుందో తాండవం. సో దానికి సంబంధించి గంభీరమైన లేదా పురుషుడికి సంబంధించిందిరా. తాండవం అనేటువంటిది కూచిపూడిలో ఎవరిని రిఫ్లెక్ట్ చేస్తుంది అని అంటే పురుషులను రిఫ్లెక్ట్ చేస్తుంది అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. మరి లాస్యం ఎవరిని హైలైట్ చేస్తుంది అని అంటే స్త్రీలకి సంబంధించినటువంటి వారిని హైలైట్ చేస్తుంది. ఇది నృత్యానికి సంబంధించి. సో ఇలా ఈ కూచిపూడి నృత్యంలో ఉన్నటువంటి పురుష స్త్రీలకి సంబంధించినటువంటి ప్రదర్శన పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే తాండవం, లాస్యము అనేటువంటి అంశాలను మీరు ఇక్కడ ఆన్సర్గా చేయాల్సి ఉంటుందిరా. సో ఇలా ఈ అంశం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి కూచిపూడికి సంబంధించినటువంటి ప్రత్యేకతల పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే ఈ అంశాలను చెప్పాలి మీరందరూ కూడా. ఇక నెక్స్ట్ ఈ కూచిపూడికి సంబంధించి నటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక స్థానం కలిగి ఉన్నది అని అంటున్నాం. సో మరి మన మిత్రుడు కమెంట్ పెట్టినట్టు ఈ భారతదేశంలో శాస్త్రీయ నృత్యాలను, సైంటిఫిక్ డాన్సెస్ని గుర్తించండి అని అడిగిర్రు అనుకోండి, మనం కొన్ని అంశాలని చెప్పాలి. సో అలా అడగడానికి అవకాశం ఉందా సార్ అని అంటే 100% ఉంది. ఒక్క నృత్యం మీద నీకు క్వశ్చన్ వస్తుందని నేనైతే భావించా. నువ్వు అలా భావిస్తే నీ ఆలోచనను విరమించుకో. సో ఇప్పుడు భారతదేశం శాస్త్రీయ నృత్యాలని గుర్తించండి అని అంటాడు. భారతదేశ శాస్త్రీయ నృత్యాలను గుర్తించండి అని అంటారు. భారతదేశం శాస్త్రీయ నృత్యాలు. ఓకే, సో ఈ శాస్త్రీయ నృత్యం లేదా రాష్ట్రాలను గుర్తించండి అని అంటారు. నృత్యం రాష్ట్రాలను గుర్తించండి అని అంటారు. సో ఇప్పుడు భారతదేశంలో శాస్త్రీయ నృత్యాలు ఉన్నాయి. సో ఈ శాస్త్రీయ నృత్యాలు ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కటి ఫేమస్గా కనబడుతుంది. అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే మనకి భరతనాట్యం అనేది ఉన్నదిరా. భరతనాట్యం అనేది ఏ రాష్ట్రం నుంచి ఫేమస్ సార్ అని అంటే ఒకటి భరతనాట్యము అని అంటున్నాం, ఇది తమిళనాడు నుంచి ఫేమస్ అని గుర్తుంచుకోవాలి. ఎక్కడి నుంచి అని అంటున్నాం? భరతనాట్యం అనేది ఏ రాష్ట్రం నుంచి ఫేమస్ సార్ అని అంటే ఇది తమిళనాడు నుంచి. ఓకే రైట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి కూచిపూడి నేర్చుకున్నాం, భరతనాట్యం అనేది తమిళనాడు నుంచి ఉన్నది అని నేర్చుకుంటున్నాం. ఇక నెక్స్ట్ మరొక నృత్యం ఏంటి అని అంటే కథక్ రా. కథక్. సో కథక్ అనేది ఎక్కడి నుంచి ఫేమస్ అని అడుగుతారు. కథక్ అనే దానికి ఒక రాష్ట్రం ఏం లేదు, కానీ ఇది ఉత్తర భారతదేశం అంతా కూడా ఫేమస్ అని గుర్తుంచుకోండి. ఉత్తర భారత్లో మీకు ప్రధానంగా కనిపించే నృత్యాన్ని గుర్తించండి అని అంటారు. క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోతే మనం నృత్యం చేయాల్సి వస్తుంది, కానీ ఆన్సర్ తెలిస్తే ఈజీగా ఇది కథక్ అని చెప్పేసి మనం ఆన్సర్ చెప్పగలుగుతాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత కథాకళి ఎక్కడి నుంచి ఫేమస్ అని అడుగుతారు, ఏ రాష్ట్రం నుంచి అడుగుతారు. కథాకళి అనేటువంటిది మనకి కేరళ నుంచి వెరీ ఫేమస్ రా. కేరళ నృత్యం ఏమిటి అనగా, కేరళకి సంబంధించి వెరీ ఫేమస్ నృత్యం ఏమిటి అనగా కథాకళి అని అంటున్నాం. ఈ కథాకళి అనేటువంటి అంశంలో మనం గుర్తించాల్సినటువంటిది కేరళ. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఒడిషా నుంచి ఒడిస్సీ ఉందిరా. ఒడిషా రాష్ట్రం నుంచి ఒడిస్సీ అనేటువంటి నృత్యం ఉంది. ఇది ఒడిషా రాష్ట్రం నుంచి అని గుర్తుంచుకోండి. ఇక్కడ మనం తప్పు చేయడానికి అవకాశం ఉండదు, రెండు డాన్స్ అండ్ స్టేట్ నేమ్ సిమిలర్గా ఉన్నాయి కాబట్టి.
ఇక నెక్స్ట్ దీని తర్వాత సత్రియ అనేటువంటి ఒక నృత్యం ఉన్నదిరా. ఈ నృత్యం ఏ రాష్ట్రం నుంచి అని అడుగుతారు. సత్రియ అనేటువంటి నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అంటే అస్సాం రాష్ట్రంకి సంబంధించిందిగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి మణిపూర్ స్టేట్ నుంచి ఫేమస్. మణిపూర్ ఎక్కడి నుంచి ఫేమస్ అని అంటే మణిపూర్ నుంచి ఫేమస్ అని గుర్తుంచుకోండి. ఇవి శాస్త్రీయ నృత్యాలు రా. ఇక బేసిక్గా చాలా డాన్సెస్ ఉంటాయి, కానీ భారతదేశంలో శాస్త్రీయంగా గుర్తించబడినటువంటి నృత్యాల మీద ప్రశ్న వస్తుంది. ఓకేనా? సో ఇలా వస్తే ఇవన్నీ గుర్తుంచుకోవాలి. చివరిన మనం ఇంతకుముందు మాట్లాడినటువంటి కూచిపూడి గుర్తుంచుకోండి. కూచిపూడి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ నుంచి ఫేమస్, రైట్? సో ఇలా ఇగో ఈ శాస్త్రీయ నృత్యాలకి సంబంధించి రాష్ట్ర స్థానాలను జతపరచండి అని అడుగుతారు. ఇప్పుడు మీరు విన్నారు కాబట్టి మర్చిపోరు. కూచిపూడి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ వెళ్తే నువ్వు కూచిపూడి చేయాలి, శాస్త్రీయ నృత్యం చేస్తే. భరతనాట్యం తమిళనాడుకు వెళ్తే చేస్తావు, కథక్ అనేది ఉత్తర భారతదేశానికి వెళ్తే చేస్తావు, కథాకళి కేరళకి వెళ్తే చేస్తావు, ఒడిశాకి వెళ్తే చేస్తావు, సత్రియ అస్సాం వెళ్తే చేస్తావు, మణిపూర్ అనేటువంటి శాస్త్రీయ నృత్యాన్ని చేస్తావు. సో ఇలా ఈ అన్నింటిని కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా దీని మీద క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇన్ డీటెయిల్డ్గా ఈ అంశాన్ని మీకు చెప్పడం జరిగిందిరా. మీరు ఏమాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు ఈ అంశాన్ని. దీని మీద మీకు చాలా క్లారిటీ ఉండాలి. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం చర్చించబోతున్నటువంటి మరొక అంశం ఏమిటి అని అంటే ఎస్బీఐ ఒక రిపోర్ట్ ఇచ్చిందిరా. ఈ ఎస్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇది దేని మీద రిపోర్ట్ని ఇచ్చింది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ఇటీవల దేనిపై వచ్చింది? పోస్ట్ యువర్ ఆన్సర్. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ఇటీవల దేని మీద విడుదల చేయడం జరిగింది? రైట్. సో ఇప్పుడు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక గురించి చెప్దాంరా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇది. సో దీనిని మీరు గుర్తుంచుకోండి. ఇందులో నేను జీడిపి అంశాలు చెప్తా, పర్యాటక అంశాలు చెప్తా. సో మీకు క్వశ్చన్ కూడా ఎట్లా వస్తుందో నేను ఫ్రేమింగ్తో సహా చెప్తా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుంచుకోండి. ఒకటి ఎకానమీ రిలేటెడ్, మరొకటి టూరిజం రిలేటెడ్. సో ఇప్పుడు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక అని అంటున్నాం రా. సరే, మిమ్మల్ని సింపుల్ క్వశ్చన్ అడుగుతా. ఇది హార్డ్ క్వశ్చన్ అనుకుంటే చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతా. అడగమంటారా? రైట్, వెరీ గుడ్ మహేష్. సో ఇప్పుడు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక అనేది జీడిపి మీద రావడం జరిగిందిరా. ప్రత్యేకంగా ఇది ఏ జీడిపి గురించి మాట్లాడింది సరే అంటే ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి జీడిపి గురించి మాట్లాడిందిరా. ఇటీవల ఉత్తరప్రదేశ్ జీడిపి మీద నివేదిక ఇచ్చినది ఎవరు అని అంటారా? ఉత్తరప్రదేశ్ జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్, స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అని అంటున్నాం. సో ఇలా జీడిపి మీద నివేదికను ఇవ్వడం జరిగిందిరా. ఏమని నివేదిక ఇచ్చింది అనేది ప్రస్తుత అంశం. సో ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఈరోజు అయోధ్య రామ మందిరానికి సంబంధించి రాముని ప్రాణప్రతిష్ఠ జరిగినది. సో ఇప్పుడు రాముని దర్శించుకునేందుకు అయోధ్యకు పోయిన ఏడాదే 2.1 కోట్ల మంది వచ్చిర్రు. 30 కోట్ల మంది టూరిస్టులు ఉత్తరప్రదేశ్కి వస్తే అందులో 2.1 కోట్ల మంది కేవలం అయోధ్యకే రావడం జరిగింది. దీని ద్వారా 25,000 కోట్ల ఇన్కమ్ అనేది రవాణా, టూరిజం, అలాగే దేవాలయాలు, ఖర్చులు, వీటన్నింటికి సంబంధించి ఉత్తరప్రదేశ్లో ఖర్చు అయినటువంటి అంచనాలుగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు అయోధ్యకి సంబంధించి రామ మందిరం అనేది ఇనాగరేషన్ ప్రాణప్రతిష్ఠ జరిగింది కాబట్టి రాముడికి సంబంధించి ఇప్పుడు అయోధ్యకి ఫ్లోట్ అనేది భక్తుల పరంగా ఎక్కువగా ఉంటుంది. ఈ పిలిగ్రిమ్స్కి సంబంధించి భారతదేశంలో ఎంత ఉన్నా లేకున్నా తీర్థయాత్రలకు వెళ్ళే విషయంలో ప్రజలు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అలా అయోధ్యకి ఎక్కువ ఫ్లోట్ వస్తారు ప్రజలు. వీరి ద్వారా ఈ అయోధ్యకి సంబంధించినటువంటి అంశాన్ని బేస్ చేసుకోవడం ద్వారా ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి టూరిజం ఎక్కువగా డెవలప్ అవుతుంది. ఇది జీడిపికి ఉపయోగపడుతుంది అని చెప్పిందిరా. అయితే ఈ జీడిపి విషయంలో ఉత్తరప్రదేశ్ అనేది ఎప్పటి వరకు 2వ స్థానంలో నిలుస్తుంది అని చెప్పింది అని అంటే 2027 కల్లా భారత జీడిపిలో ఈ ఉత్తరప్రదేశ్ యూపీ అనేది 2వ స్థానానికి చేరుకుంటుంది అని చెప్పింది. ఎన్నవ స్థానము అని అంటున్నాం? 2వ స్థానానికి చేరుకుంటుంది అని చెప్పేసి ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలపడం జరిగింది అనేటువంటిది ప్రస్తుత కరెంట్ అఫైర్స్ అంశం. అయితే క్వశ్చన్ ఎట్లా వస్తుందో తెలుసారా? సో భారతదేశంలో
టాప్ 5 జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి స్టేట్స్ని గుర్తించండి ప్రస్తుతము అని అంటారు. క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు? ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ఇటీవల ఈ ఏదైతే ఉత్తరప్రదేశ్ జీడిపి ఉందో ఈ జీడిపి అంశాన్ని ప్రస్తావించింది. కానీ ఈ జీడిపికి సంబంధించి భారతదేశంలో టాప్ 5 కాంట్రిబ్యూషన్ అందిస్తున్నటువంటి స్టేట్స్ ప్రస్తుతం ఏమిటి, వాటిని గుర్తించండి అని అడుగుతారా. సో అలా అడిగితే మనం ఒక 5 రాష్ట్రాలను గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా గుర్తించమని అడిగితే వెరీ గుడ్ సాయి, మనం ఒక రాష్ట్రంగా దేనిని చెప్పాలి? ఇగో జీడిపి టాప్ స్టేట్స్ రా, జీడిపి టాప్ స్టేట్స్ అని గుర్తుంచుకోండి. క్వశ్చన్స్ ఇలా రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడేటువంటి అంశం. నేను చెప్పేది మీరు చాలా సీరియస్ తీసుకోండి. సో ఒక రాష్ట్రం ఏమిటి సార్ అని అంటే మహారాష్ట్ర. ఇగో ఇది టాప్ ప్లేస్లో ఉందిరా భారతదేశానికి సంబంధించి జీడిపి కాంట్రిబ్యూషన్లో అనేటువంటి అంశం గుర్తించండి. ఇక నెక్స్ట్ రెండవ రాష్ట్రం వచ్చి ఏమిటి సార్ అని అంటే గుజరాత్ అని అంటున్నాం రా. ఇగో గుజరాత్ రాష్ట్రం కూడా భారతదేశానికి కాంట్రిబ్యూషన్ అందిస్తున్నటువంటి రెండవ జీడిపి స్థానంలో ఉన్నది అని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మూడవ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి అని అంటే తమిళనాడు అని గుర్తుంచుకోండి రా. ఇగో తమిళనాడు. సో ఇక నెక్స్ట్ 4వ స్టేట్ ఏమిటి అని అంటే కర్ణాటక అని గుర్తుంచుకోవాలి. 5వ స్టేట్ ఏమిటి అని అంటే ఉత్తరప్రదేశ్. ఓకే రైట్. సో ఇలా ఉత్తరప్రదేశ్ అనేది ప్రస్తుతం 5వ స్థానంలో ఉన్నది. అయోధ్య రామ మందిర ఇనాగరేషన్ జరిగిన తర్వాత ఇప్పుడు అయోధ్యకి ఫ్లోట్ ఎక్కువ అవుతుంది. సో దీని వలన ఉత్తరప్రదేశ్కి సంబంధించి రెవెన్యూ పెరుగుతుంది. అది జీడిపిలో 2వ స్థానానికి చేరుకుంటుంది 2027 కల్లా అని చెప్పేసి ఈ ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ అనేది చెప్పడం జరుగుతూ ఉంది. ఇలా చెప్పినటువంటి ఈ రిపోర్ట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏమి అడుగుతాడు? భారతదేశానికి జీడిపి కాంట్రిబ్యూషన్ అందిస్తున్నటువంటి టాప్ 5 స్టేట్స్ ప్రస్తుతం ఏవి అని అంటారు. 1 ఉత్తరప్రదేశ్, 2 గుజరాత్, 3 తమిళనాడు, 4 కర్ణాటక, 5 ఉత్తరప్రదేశ్ అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇలా గుర్తుంచుకుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది రైట్ అవుతుంది. ఓకే క్లియర్. అయితే ఇప్పుడు ప్రస్తుతం భారతదేశానికి సంబంధించి జీడిపిలో కీలకంగా మారేందుకు ఇక్కడ అయోధ్య రామ మందిరంతో పాటు ఇతర దేవాలయాలు ఉత్తరప్రదేశ్లో అంటున్నాం. అయితే చూడదగ్గ ప్రదేశాలకి సంబంధించి విదేశీ కానీ దేశీయ టూరిస్టులు ఎక్కువగా వెళ్తున్నటువంటి టాప్ 5 స్టేట్స్ ఏంటి గుర్తించండి అని అంటారా. సో ఇప్పుడు మొత్తం ఈ రీసెర్చ్ నివేదికను బేస్ చేసుకొని రిపోర్ట్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఇలా కాకుండా భారతదేశంలో అయోధ్య రామ మందిరం ఇనాగరేషన్ తర్వాత ఉత్తరప్రదేశ్ జీడిపి పెరుగుతుంది అనేది ఎస్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఆధారంగా ప్రస్తుతం భారతదేశంలో టాప్ 5 టూరిస్టులను ఆకర్షిస్తున్నటువంటి రాష్ట్రాలు ఏమిటి గుర్తించండి అని అంటారు. రాష్ట్రాలు లేదా యూనియన్ టెరిటరీస్ ఏమిటి గుర్తించండి అని అడుగుతారు. అలా అడిగారు అనుకోండి, సో మీరు ఆన్సర్ ఏం చెప్పాలనేది ఇప్పుడు నేను చెప్తా. ఓకే రైట్. సో ఇప్పుడు మనం పర్యాటక రాష్ట్రాలు అని అంటున్నాం. ఎక్కువగా పర్యాటకులను ఆకర్షిస్తున్న రాష్ట్రాలు ఏమిటి అని అడుగుతారు. సో ఇలా క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీరు ఏం ఆన్సర్ చేస్తారు అనేది ఇప్పుడు ఒకసారి మనం మాట్లాడదాం. ఓకే రైట్. ఫస్ట్ రాష్ట్రం వచ్చి ఏమిటి అని అంటే తమిళనాడు రా. ఇగో తమిళనాడులో మీకు తెలుసు కదా స్టేట్స్ దేవాలయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనకు ఉత్తరప్రదేశ్లో ఉంటాయి, అలాగే తమిళనాడులో ఉంటాయి రా. ఇగో 1 తమిళనాడు అని అంటున్నాం రైట్. ఇక రెండవ రాష్ట్రం వచ్చి ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ రా. ఇగో తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అనేది ఇక్కడ రెండవ రాష్ట్రంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మూడవది ఏంటి అని అంటే యూనియన్ టెరిటరీ రా. ఢిల్లీ, మన దేశ రాజధాని ఢిల్లీ అనేది 3వ స్థానంలో ఈ పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నటువంటి యూనియన్ టెరిటరీగా ఉంది. బట్ దీని స్థానం వచ్చి 3. యూనియన్ టెరిటరీలో అడిగితే 1 అని చెప్పాల్సి ఉంటుంది. ఓవరాల్గా అడిగితే 3వ పొజిషన్లో ఉన్నది ఎవరు అని అంటే ఢిల్లీ అని అంటున్నాం. ఇక నెక్స్ట్ 4వ పొజిషన్లో ఉన్నటువంటి స్టేట్ ఏమిటి అని అంటే మహారాష్ట్ర అని గుర్తుంచుకోండి రా. ఏది అని అంటున్నాం? మహారాష్ట్ర అనేటువంటి రాష్ట్రం ఉంది. సో ఇలా ఈ మహారాష్ట్రను గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ 5th పొజిషన్లో పర్యాటకులను ఆకర్షిస్తున్నటువంటి రాష్ట్రం ఏమిటి సరే అంటే ఉత్తరప్రదేశ్ రా. ఇప్పుడు ప్రస్తుతం జీడిపిలో కానీ
పర్యాటక రంగంలో కానీ ఉత్తరప్రదేశ్ అనేది ఎన్నవ స్థానంలో ఉన్నది అని అంటే 5వ స్థానంలో ఉన్నది. సార్ మరి తెలంగాణ ఏం ఆకర్షించలేదా అంటే ఇగో తెలంగాణ పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నటువంటి స్థానం ఎంత అనంటే 8వ స్థానం అని గుర్తుంచుకోండి. 8వ స్థానంలో తెలంగాణ అనేటువంటి రాష్ట్రం పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నటువంటి రాష్ట్రంగా గుర్తుంచుకోండి. ఇది తెలంగాణ నుంచి ఏమైనా అడిగితే చెప్పండి. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పొజిషన్స్. సో ఇప్పుడు ఏం అడుగుతారు, పర్యాటకులని భారతదేశంలో ఎక్కువగా ఆకర్షిస్తున్నటువంటి టాప్ 5 స్టేట్స్ని గుర్తించండి అని అంటే 1 తమిళనాడు, 2 ఆంధ్రప్రదేశ్, 3 ఢిల్లీ యూనియన్ టెరిటరీ, 4 మహారాష్ట్ర, 5 ఉత్తరప్రదేశ్, 8వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది అనేటువంటి అంశాలని మనం ఆన్సర్స్గా చేయాల్సి ఉంటుందిరా. సో ఇలా ఇగో ఈ అంశాలు అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసము అని అంటే ఇది మనం SBI రీసెర్చ్కి సంబంధించినటువంటి నివేదిక వచ్చినటువంటి నేపథ్యంలో ఇవి చాలా ఇంపార్టెంట్గా మీరందరూ కూడా గుర్తించాల్సి ఉంటుందిరా. సో ఇలా ఈ అంశం అనేది మనకు మరొక ముఖ్యమైనటువంటి అంశంగా మాట్లాడుతూ ఉన్నాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడదాం. రైట్, ఇంపార్టెంట్ ఏంటి అని అంటే అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నది. కొన్ని వేల మంది భక్తులు వస్తూ ఉన్నారు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు అని చెప్పేసి ఆరోగ్య మైత్రి డిజాస్టర్ మేనేజ్మెంట్ క్యూబ్ని ప్రారంభించడం జరిగిందిరా. సో ఇప్పుడు ఈ ఆరోగ్య మైత్రి గురించి క్వశ్చన్ అనేది రావడానికి 100% ఛాన్స్ ఉంటుందిరా. ఇటీవల ఆరోగ్య మైత్రి డిజాస్టర్ క్యూబ్ని ఎక్కడ ప్రారంభించడం జరిగింది, ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అని అంటారు. అలా క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఇగో దీనికి సంబంధించి దీనిని అయోధ్యలో ఏర్పాటు చేయడం జరిగింది అని గుర్తుంచుకోండిరా. ఈ ఆరోగ్య మైత్రికి సంబంధించి మేనేజ్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ క్యూబ్స్ అని అంటున్నాం రా. ఇవి లైక్ పోర్టబుల్ హాస్పిటల్స్ రా. సో ఆసుపత్రులలో మనకి ఎలాంటి సేవలు అందించబడతాయో అలాంటి సేవలు ఈ ఆరోగ్య మైత్రి డిజాస్టర్ మేనేజ్మెంట్ క్యూబ్స్ ద్వారా అందించబడతాయి అని మీరు గుర్తుంచుకోవాలి. వీటిని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేసిర్రు అని అంటారు. ఒక 2 అయోధ్యలో ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇగో అయోధ్యలో ఆరోగ్య మైత్రి క్యూబ్స్ అనేటువంటివి ఏర్పాటు చేయబడ్డాయి. వీటిని ద్వారా ఏం చేస్తారు అని అంటే ఆరోగ్య సేవలను అందించేందుకోసము అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇవి మొబైల్ ఆసుపత్రుల్లాగా పనిచేస్తాయిరా, అంటే పోర్టబుల్ మూవబుల్గా ఇవి పనిచేస్తాయి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇలా ఈ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నటువంటి సందర్భంలో ఎవరికైనా ఎలాంటి ఇష్యూస్ వచ్చినా వారికి ట్రీట్మెంట్ అందించడం కోసం వీటిని ఏర్పాటు చేయడం జరిగింది అని మనం గుర్తుంచుకోవాలి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక నెక్స్ట్ ఈ క్యూబ్కి సంబంధించి ఏ చొరవతో వీటిని ప్రారంభించడం జరిగింది భారతదేశంలో అని అంటారా. అలా అడిగితే ప్రాజెక్ట్ భీష్మ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇగో ప్రాజెక్ట్ భీష్మ్ ఇనిషియేషన్ దేనికి సంబంధించింది అని అంటారు. లేదా ప్రాజెక్టు భీష్మన్ ద్వారా రన్ అవుతున్నది ఏంటి అని అంటే ఆరోగ్య మైత్రి. ఇగో ఆరోగ్య మైత్రి మేనేజ్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ క్యూబ్స్ ఏ ప్రాజెక్ట్లో భాగము అంటే ప్రాజెక్ట్ భీష్మ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇలా ఇగో ఈ అంశం అనేది మనకి ఇంపార్టెంట్ రా. మరి ఈ పోర్టబుల్ మొబైల్ హాస్పిటల్స్ ద్వారా ఎంతమందికి ఒకేసారి ట్రీట్మెంట్ అందించడానికి ఇందులో అవకాశాలు ఉన్నాయి అని అంటే ఒక 200 మందికి ఇందులో ట్రీట్మెంట్ నిర్వహించేటువంటి సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉన్నవి అని గుర్తుంచుకోవాలి. ఇక ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ ఆసుపత్రి ఏది అని అడుగుతారు. సో అలా అడిగినా కూడా మనం ఈ ఆరోగ్య మైత్రి డిజాస్టర్ మేనేజ్మెంట్ క్యూబ్ అని గుర్తుంచుకోవాలి. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి క్రాస్ రాస్తున్న గుర్తుంచుకోండి, మొట్టమొదటి మొబైల్ ఆసుపత్రి అని గుర్తుంచుకోండి రా. క్రాస్ రాస్తున్నా గుర్తుండాలి మీకు. ఓకే, మొట్టమొదటి మొబైల్ ఆసుపత్రి అంటే మూవబుల్ రా, మొబైల్ ఆసుపత్రి అనేటువంటిదిగా గుర్తుంచుకోండి. సో నేను క్రాస్ రాసిన మీ మెదడులోకి స్ట్రైట్గా వెళ్ళాలి. రైట్, ఇక దీని మీద ఇగో ఈ రకంగా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇలా క్వశ్చన్స్ అడిగితే ఇవంతా కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి మరొక అంశంగా ఏమడుగుతారు అని అంటే మరి ఇది మేడ్ ఇన్ ఇండియానా లేకపోతే మేడ్ ఇన్ అదర్ కంట్రీస్ అని అంటే మీరు పక్కాగా గుర్తుంచుకోండి, ఇది మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి. అంటే దేశీయ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించడం జరిగిందిరా. ప్రపంచంలోనే మొట్టమొదటి మొబైల్ ఆసుపత్రిని రూపొందించిన దేశం ఏది అని అంటే భారతదేశం. ఓకే, సో ఇలా ఇగో ఈ అంశాలన్నీ కూడా
మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సినటువంటి కీలకమైనటువంటి అంశాలు. ఈ కీలకమైన అంశాలను మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి అని అంటే తెలంగాణలో నియామకాలు అనేవి జరిగినాయిరా. ఈ తెలంగాణలో ఇటీవల క్యాబినెట్ హోదా పొందినటువంటి మంత్రులు కాకుండా క్యాబినెట్ హోదా పొందిన వారు ఎవరు అని అడుగుతారు. తెలంగాణ నియామకాలకి సంబంధించి ఇలా అడగడానికి మీకు అవకాశం ఉంటుందిరా. ఇప్పుడు వీళ్ళు మంత్రులు కాలే. సో ఇప్పుడు వేము నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఈయన మహిబాద్ నుంచి ఒకప్పుడు పూర్వపు మాజీ ఎమ్మెల్యేరా. ఈయనని ముఖ్యమంత్రి సలహాదారుడుగా నియమించుకోవడం జరిగింది. సో ఇలా ఎవరు అని అంటున్నాం, ఒకరు వేం నరేందర్ రెడ్డి అని అంటున్నాం. వేం నరేందర్ రెడ్డి. సో ఈ వేం నరేందర్ రెడ్డి ఇప్పుడు సీఎం సలహాదారు అని అంటున్నాం. సీఎం ముఖ్య సలహాదారుగా నియమించబడడం జరిగింది. ఇక మనం తెలంగాణ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఈ అంశాలు అనేవి మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఇంకా మరొకరు ఎవరు అని అంటే మల్లు రవి గారు రా. సో మల్లు రవి గారు ఇప్పుడు తెలంగాణకి సంబంధించినటువంటి ప్రతినిధి ఎక్కడ రా అంటే ఢిల్లీలో రా. ఢిల్లీలో తెలంగాణ ప్రతినిధిగా వ్యవహరిస్తారు, తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తారు. సో ఈయన ప్రత్యేక ప్రతినిధి అని అంటున్నాం. ఈయన కూడా నియామకం జరిగింది. ఇక నెక్స్ట్ మూడోది వచ్చేవారు అని అంటే షబ్బీర్ అలీ గారు అని అంటున్నాం రా. ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖకి సంబంధించిన నియమించబడడం జరిగింది. షబ్బీర్ అలీ గారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ శాఖలకి సలహాదారుడిగా ఉంటారా. సో ఈయనకి సంబంధించి ఈయన నియామకాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ నాలుగోది వచ్చేవారు అని అంటే వేణుగోపాల్ రా. హర్కర వేణుగోపాల్ గారు. హర్కర వేణుగోపాల్. సో ఈయనకి ఏ బాధ్యతలను వేటికి సలహాదారులుగా నియమించడం జరిగింది అని అంటే ప్రోటోకాల్ ప్రజా సంబంధాలకి సంబంధించిన విభాగాలు రా. ప్రోటోకాల్ ప్రజా సంబంధాలు. సో ఇలా ఈయనని కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. వీరందరూ కూడా ఇప్పుడు సలహాదారులుగా నియమించబడ్డారు. మరి సలహాదారులుగా నియమించబడినటువంటి వీరందరికీ కూడా క్యాబినెట్ హోదా అనేది లభిస్తుంది. ఇటీవల తెలంగాణ సీఎంకి ముఖ్య సలహాదారులుగా నియమించబడ్డది ఎవరు అని ఎక్కడైనా క్వశ్చన్ వస్తే వేం నరేందర్ రెడ్డి గారు. మల్లు రవి గారు ఏ బాధ్యతలు నిర్వహిస్తున్నారు అని అంటే ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక సలహాదారుడిగా వ్యవహరించడం జరుగుతుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ షబ్బీర్ అలీ గారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ అని అంటున్నాం. ఇక నెక్స్ట్ ఈ హర్కర గోపాల్ గారు ప్రోటోకాల్ ప్రజా సంబంధాలకి సంబంధించి అని అంటున్నాం. సో ఇది ఈరోజు నేను మీకు అందిస్తున్నటువంటి క్లాస్రా. మనం తెలంగాణ నియామకాల గురించి మాట్లాడినాం, ఆరోగ్య మైత్రి అనేటువంటి పోర్టబుల్ హాస్పిటల్స్ గురించి మాట్లాడినాం, ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక గురించి ఇంపార్టెంట్ అంశాలను మాట్లాడినాం, జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే పర్యాటకం పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ భారతీయ శాస్త్ర నృత్యం గురించి మాట్లాడినాం. ఎందుకు అనంటే ఇక్కడ లక్ష్మీప్రియకి రాష్ట్రీయ బాల పురస్కారం వచ్చింది కాబట్టి భారత్ క్యూబా సంబంధాలను గురించి మాట్లాడినాం. అలాగే ప్రీవియస్గా భారత్ మయన్మార్ సరిహద్దు కంచె గురించి మాట్లాడడం జరిగింది. ఇది మన మెంటర్షిప్ ప్రోగ్రామ్. సో ఇందులో గ్రూప్ 1 గ్రూప్ 2 ఈఓ సిడిపిఓకి రెగ్యులర్ షెడ్యూల్స్, అప్డేటెడ్ మెటీరియల్స్, ఎగ్జామ్స్ ఇలా వీటినన్నింటిని కూడా అందించడం జరుగుతూ ఉంది. సో మీ ప్రిపరేషన్ మీరు ఈజీగా జాబ్ కొడతారు, నో డౌట్, నాకు కూడా నమ్మకం ఉంది. కానీ దానికి ప్రాపర్ ప్లాన్, సరైన ఎగ్జిక్యూషన్, సరైనటువంటి విధానాలు ఇంపార్టెంట్. అందరూ సక్సెస్ అయ్యే వాళ్ళు చేసే మొదటి పని ఏంటి అని అంటే ప్లాన్. సో అలాంటి ప్లాన్ను మీకు 100 days పాటు ఇస్తూ, షెడ్యూల్స్ని ఇస్తూ, అందులో మెటీరియల్స్ని ఇస్తూ, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ని మెంటర్షిప్ 2024గా ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి మీరు తీసుకునే ప్రయత్నం కాదు, తీసుకోండి, బాగా ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ అంశం గురించి చెప్పండి. సో కరెంట్ అఫైర్స్ క్లాస్ ఎలా ఉందో కూడా ఒకసారి చెప్పండి. అండ్ వన్ అండ్ ఆల్ వెరీ థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ 10:30, 11 అయినా కూడా మీరు క్లాస్ వింటున్నారు. సో రియల్లీ వెరీ హ్యాపీ. ఎందుకు అని అంటే మీరు చాలా సీరియస్ ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. గుడ్ నైట్. విల్ మీట్ ఆన్ టుమారో నెక్స్ట్ క్లాస్.